అభిషేక్ శర్మ ప్లేస్ లో వచ్చిన సంజు గ్రీజ్ లో ఉన్నంతసేపు అద్భుతమైన క్యామియో ఆడాడు. ఆడిన 8 బంతుల్లో 3 సిక్స్లు, 1 4 కొట్టి 22 పరుగుల వద్ద డీప్ మిడ్ వికెట్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వన్డౌన్లో వచ్చిన తిలక్ వర్మ ఇషాన్ కిషన్ తో కలిసి అద్భుతంగా ఆడుతూ స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించారు. ఇద్దరూ కలిసి 31 బంతుల్లో 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పవర్ ప్లే ముగిసేసరికి మన ఇండియా 1 వికెట్ కోల్పోయి 86 పరుగులు చేసింది. ఇదే మెన్స్ వరల్డ్ కప్ లో హైయెస్ట్ పవర్ ప్లే స్కోరు. ఇషాన్ కిషన్ పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్ లో వరుసగా 4 సిక్స్లు, 1 4 కొట్టి 20 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 7 ఓవర్లు పూర్తయ్యేసరికి మన ఇండియా 104 పరుగులు చేసింది. ఎరాస్మస్ వేసిన మొదటి బంతిని ఇషాన్ కిషన్ డీప్ మిడ్ వికెట్ లో షార్ట్ కి ట్రై చేసి 61 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. లాస్ట్ 30 బంతుల్లో వరుసగా 3 వికెట్లు కోల్పోవడం, గత 30 బంతుల నుంచి ఒక్క బౌండరీ కూడా రాకపోవడం గ్రీజ్ లో ఉన్న బ్యాటర్స్ పై విపరీతమైన ప్రెషర్ పడింది. వెంటనే వికెట్లు పడడంతో గ్రీజ్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా, శివం దుబే ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా 28 బంతుల్లో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వెంటనే అక్షర్ పటేల్, రింకు సింగ్ అవుట్ అయ్యారు. చివరి 2 ఓవర్లో మన ఇండియా కేవలం 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. 210 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నమీబియాకి ఆరంభంలో అంత కలిసి రాలేదు. హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో ఇండియాకు తొలి వికెట్ లభించింది. పవర్ ప్లే ముగిసేసరికి నమీబియా 1 వికెట్ కోల్పోయి 57 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత సీన్ లోకి వచ్చారు మన స్పిన్ టీమ్స్ వరుణ్ చక్రవర్తి మరియు అక్షర్ పటేల్. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి నమీబియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తాను వేసిన మొదటి 10 బంతుల్లోనే 3 వికెట్లు తీసి నమీబియా నడ్డి విరిచాడు. చివరిలో హార్దిక్ పాండ్యా వరుస బంతుల్లో 2 వికెట్లు తీసి తన ఆల్రౌండ్ షోతో మ్యాచ్ ని ఫినిష్ చేశాడు.